సో ఫైనల్‌గా అప్పుడు బోర్ కొట్టాలి అంటే ఇంకేం బోర్ కొట్టాలంటే ఫైనల్‌గా రిలేషన్స్ కూడా బోర్ కొట్టాలి బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎయిదర్ గర్ల్స్ అయినా బాయ్స్ వాళ్ళ ఒక రిలేషన్ నడుస్తుందనుకోండి. అంటే అది ఎటు తెగట్లేదు. జస్ట్ ఏందంటే టైం పాస్ కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం అంతే అట్లా నడుస్తుందనమాట. సో ఇట్లా టైం పాస్ నడుస్తున్నది ఏమైతదంటే రేపు వాళ్ళ కెరీర్‌లో ఇంకేదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనే టైం ఉన్నప్పుడు కూడా ఈ టైం పాస్ ఇట్లా నడుస్తుంటది కాబట్టి వాళ్ళు ఎగ్జాక్ట్‌గా థింక్ చేయలేరనమాట. అంటే ఒక హోప్ తోటి ఈ రిలేషన్ ఇంకేదైనా డెప్త్ అవుతుందేమో అదేమో. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ టైం పాస్ మామూలుగా రిలేషన్స్ ఒక క్యాజువల్గా అంటే ఏది లేనప్పుడు మనం వాటిని కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చేయాలన్నమాట. అది కూడా బోర్ కొట్టాలి. చలో అయిపోయింది అని కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మరి కెరీర్లో ముందుకు పోవాలా, లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయా, లేకుంటే ఇంకేదైనా ఉన్నాయా, అది ప్రిపేర్ అయిన తర్వాత ఇన్ కేస్ అప్పటికే ఆ రిలేషన్ కూడా ఇంకా అంటే వాళ్ళ మంచిగా ఉండి వాళ్ళు మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఆ రిలేషన్ మళ్ళీ బ్లూమ్ అయిందనుకోండి, అంటే మళ్ళీ నార్మల్గా అయినప్పుడు అప్పుడు కొంత ఆలోచించవచ్చు. బట్ డెఫినెట్గా కొన్నాళ్ళైతే బ్రేక్ ఇవ్వాలి ఏదైనా కూడా. ఎందుకంటే అట్లా నడుస్తుంటే ఏముండదు, కలవాలి మాట్లాడినాం పోయినాం, కలవాలి మాట్లాడినాం అంతే. ఇక దానివల్ల ఏముండదు, మైండ్ డిస్టర్బెన్స్ అనమాట. రేపు మళ్ళీ ఎక్కడ కలవాలి, ఏం మాట్లాడాలి, ఇందులోనే గడిచిపోతుంది. సో అల్టిమేట్గా మనకు దానితోటి ఇంకేమైనా వస్తుందా ఎండ్ ఆఫ్ ద డే, లేకపోతే ఎండ్ ఆఫ్ దిస్ రిలేషన్ ఏదైనా మనకు ఒక పర్ఫెక్ట్ షేప్ వస్తుందా అంటే ఏముండదు. అంటే ఉండని వాటికి నేను చెప్తున్నా, దే హ్యావ్ టు అనలైజ్ అనమాట. ఈ రిలేషన్ వల్ల ఏమవుతుంది, ఇంతసేపు కలుస్తున్నాము అట్లనే గడుస్తుంది కానీ ఇంకేదన్నా ఉందా దీని ద్వారా, ఏమొస్తుంది అని థింక్ చేసినప్పుడు మనం ఆ రిలేషన్కి ఒక బోర్ కొట్టుతుంది అని, అంటే బోర్ కొట్టేలాగా మనం కొంచెం బ్రేక్ ఇచ్చుకోవాలన్నమాట. ఓన్లీ దెన్ యువర్ థాట్స్ ఇంకేదైనా కొత్త చేయాలి అనేది మైండ్లో ఒక స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక ఇట్లాంటప్పుడు మనకు కొద్దిగా ఈ అంటే రిలేషన్స్ అవి ఇవి ఉన్నప్పుడు మనం అంటే బ్రేక్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ స్మోకింగ్ అట్లా కాకుండా నోట్లో ఒక బబుల్గా వేసుకోవాలి, గ్రౌండ్కి వెళ్ళిపోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ అవి చేసుకొని అట్లా. అంటే ఆ స్మోకింగ్ వీటిని కూడా అంటే ఈ రిలేషన్స్ కొద్దిగా బ్రేక్ ఇచ్చినప్పుడు కొద్దిగా మైండ్ డైవర్ట్ అవుతుంది కదా, అట్లాంటప్పుడు వీటితోటి కొంచెం మనము ఎక్సర్సైజ్ అట్లాంటివి చేసుకుంటూ కొంచెం చేసుకొని మనకు కెరీర్లో ఏది ఉపయోగపడుతుందో దానికోసం కొంచెం మూవ్ కావాలన్నమాట. అప్పుడు మనకు ఇటు రిలేషన్కి అటు కెరీర్కి కొంచెం క్లారిటీ వస్తుంది. మీన్ వైల్ ఎడిక్షన్స్ ఉంటాయి కదా, వీటికి బబుల్గా వేసుకొని గ్రౌండ్కి వెళ్ళిపో బస్ చేసుకో అదనమాట. సో ఏంటంటే వాట్ ఐమ్ థింకింగ్ అంటే నాకు తోచినా చెప్తున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు. బట్ నేను చెప్పేది అంటే ఏదైనా కూడా బోర్ అనేది కొట్టాలి. సో బోర్ కొడితేనే మనకు కొత్త దానికి వస్తుంది. రొటీన్ అట్లా నడుస్తుంది అనుకోండి, దట్ డోంట్ గివ్ న్యూ టర్న్ టు యువర్ లైఫ్ అనమాట. సో